Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So మనం ఆల్రెడీ ఈ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ సిరీస్లో భాగంగా 2 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాము అండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే వొకాబులరీ క్లాస్ 3 ఓకేనా. సో మనకు వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ భాగంలో సో క్లాస్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నానండి, రైట్. సో మనకు ఈ ట్రెండ్ తీసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ గ్రామర్ చేస్తున్నారు కానీ వొకాబులరీ చేయలేకపోతున్నారండి. సో దానికోసం అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండి. సో నేను ఓకేనా ఈ వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంత రీచ్ వస్తే మీకోసం నేను అన్ని ఎక్కువ ఈ సిరీస్లు అనేవి తీసుకొస్తాను అన్నమాట, ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయంటే జనరల్గా ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారండి త్వరలోనే. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు ఉన్నాయి. అయితే మీరు ఎవరెవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వొకాబులరీ అంటే మనకు ఏ ఎగ్జామ్స్కైనా సరే సేమ్ ఉంటుంది, ఓకేనా. మీరు కంపల్సరీ హైకోర్టు ఎగ్జామ్స్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా మీకు అక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఇవే కాకుండా మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఓకేనా. సో టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కంపల్సరీగా చూసి నోట్ చేసుకోవాల్సిన క్లాస్ అన్నమాట, ఓకేనా. సో ఆల్రెడీ క్లాస్ 1లో మీకు ఏం చెప్పాను, హ్యాపీనెస్, ఓకేనా, హ్యాపీనెస్ సంబంధించి వర్డ్స్ చెప్పాను. క్లాస్ 2లో మీకు ఏంటంటే సాడ్నెస్ సంబంధించి వర్డ్స్ చెప్పాను అండి. కొన్ని ఎక్కువ వర్డ్స్ ఉంటాయి కాబట్టి 2 క్లాసులాగా చేశాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఒక థీమ్, అది ఇందులో మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ 2 కవర్ చేస్తాను. అంటే ఇందులో మీకు 2 థీమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఈ వీడియోలో, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా, రైట్. ఇంకా లేట్ చేయకుండా మనము సో వీడియో స్టార్ట్ చేద్దామండి, ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ సో థీమ్ అనేది తీసుకున్నట్లు, రైట్. అయితే ఈ వీడియోలో మనము ఏ వర్డ్స్ గురించి మాట్లాడకపోతున్నాము అంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, ఓకేనా. అసలు చాలామంది అసలు ఖర్చు అనేది పెట్టరండి. సో మనీ అనేది బయటికి తీసి ఖర్చు అనేది పెట్టరు. సో తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనము ఇంగ్లీష్లో ఏ వర్డ్స్ తోటి చెప్పాలి, అదేవిధంగా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని, ఓకేనా, దీనికి ఆపోజిట్ అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి మనము ఏమేమి వర్డ్స్ వాడతామో ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ సో థీమ్ ఏం చెప్పండి, ఇక్కడ స్పెండింగ్ ఏ లిటిల్, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అని, ఓకేనా. సో స్పెండింగ్ ఏ లిటిల్ అంటాం, స్పెండింగ్ ఏ లిటిల్. చూడండి ఇక్కడ స్పెండింగ్ ఏ లిటిల్ అండి. సో ఫస్ట్ మనం ఈ వర్డ్ చూద్దాం, ఓకేనా. తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. సో తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనం ఏమేమంటాం, ఓకేనా. సో పిసినారి అంటాం కదా, ఆ వర్డ్స్ మనకి ఏమేమి వస్తాయో క్లియర్గా చూసుకుంటూ వెళ్తాం. తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట, రైట్. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ప్రతి వర్డ్ మనకి ఇంపార్టెంటే అండి. అన్ని వర్డ్స్ మీకు ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చిన వర్డ్సే, రైట్. సో ఫస్ట్ మనం ఏమంటామంటే మైజర్, ఓకేనా, మైజర్ అండి. చూడండి, సో మైజర్ అంటే మనకు పిసినారి అని, తక్కువ ఖర్చు పెడతారనమాట, అసలు పైసలు బయటికి తీయరన్నమాట. వాళ్ళని ఏమంటాం చెప్పండి, మైజర్, ఓకేనా, మైజర్ అంటూ ఉంటాం. మైజర్ అనేది మనకు నౌన్ ఫామ్ అండి. మైజర్లీ అనేది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. మైజర్ అనేది మనకు నౌన్ ఫామ్ అవుతుంది, మైజర్లీ అనేది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఇన్ ఏ మైజర్లీ మేనర్ అనేది మనకు యాడ్వర్బ్ ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. కాబట్టి ఇది మనకు మైజర్, రైట్. అయితే సో మైజర్ కాకుండా నెక్స్ట్ మీకు ఇంకో వర్డ్ ఏమొస్తుంది అంటే నిగ్గర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పండి మనకు, నిగ్గర్డ్ అండి, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, NIGGARD, ఓకే, NIGGARD అండి, నిగ్గర్డ్, ఓకే. నెక్స్ట్ వర్డ్ ఏంటి మనకు నిగ్గర్డ్. నిగ్గర్డ్ అన్న మీనింగ్ ఏంటంటే మనకు పిసినారి అనే మీనింగ్ వస్తుంది, ఓకేనా. సో తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనం ఇంకేమేమంటామంటే నిగ్గర్డ్ అంటూ ఉంటాం, ఓకేనా, నిగ్గర్డ్ అంటూ ఉంటాం, రైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో నెక్స్ట్ మనకి ఇంకేమొస్తుంది అంటే ఎకనామికల్, ఏమొస్తుంది చెప్పండి. నెక్స్ట్ మనకు ఎకనామికల్ అనే వర్డ్ వస్తుందండి, చూడండి. సో ఎకనామికల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఎకనామికల్ పీపుల్ అంటూ ఉంటాం. ఎకనామీ అంటే ఏంటి అసలు, ఎకనామీ అంటేనే మీనింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట, ఓకేనా. మన రిసోర్సెస్ని, మన వాంట్స్ని, ఓకే, సో మనకున్న వనరులని, మనకున్న కోరికలని అడ్జస్ట్ చేయడాన్ని మనం ఏమంటాం, మనం ఎకనామీ అంటూ ఉంటాం. కాబట్టి ఎకనామికల్ పీపుల్ అంటే ఎవరంటే అడ్జస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అనమాట. ఎంత పడితే అంత ఖర్చు పెట్టరు అని వాళ్ళని ఏమంటాం మనము, ఎకనామికల్ పీపుల్ అంటాం, ఓకేనా. ఎకనామికల్ అంటే మీనింగ్ అది, రైట్. నెక్స్ట్ వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే క్యాలిక్యులేటివ్, ఏమంటాం చెప్పండి, వీళ్ళని మనం ఇంకా
క్యాలిక్యులేటివ్ పీపుల్ అంటాం. చూడండి, క్యాలిక్యులేటివ్ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. ఇంకా ప్రతిదానికే క్యాలిక్యులేషన్ చూసుకుంటారు అనమాట, రైట్? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వర్డ్ మనకి ఏమంటే ఫ్రూగల్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటండి? ఫ్రూగల్. చూడండి, ఫ్రూగల్ పీపుల్ అంటే ఎవరంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అండి. ఓకేనా? ఖర్చు అనేది ఎక్కువ పెట్టరు వాళ్ళు అసలు. వాళ్ళని ఏమంటాం చెప్పండి, మనము ఫ్రూగల్ పీపుల్ అంటాం. ఓకేనా? ఫ్రూగల్ అంటే మనకు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, రైట్? సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంటుంది అంటే పార్సిమోనియస్. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా, పార్సిమోనియస్ అండి. చూడండి, పార్సిమోనియస్ అనేది చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది అండి. సో పార్సిమోనియస్ అంటే మీనింగ్ ఏంటంటే పర్సు కూడా బయటికి తీయని వాళ్ళు అని. పార్సి అంటే పర్సన్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో పార్సిమోనియస్ అంటే ఏంటంటే పర్సు బయటికి తీయరు అసలు వాళ్ళు. ఓకేనా? కాబట్టి పార్సిమోనియస్ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, పిసినారి పీపుల్ అంటూ ఉంటాం. ఏమంటాం వాళ్ళని? పిసినారి పీపుల్ అంటాం, రైట్? ఇప్పుడు వీళ్ళని మనము సింపుల్గా సో రెస్పాన్సిబుల్ పీపుల్ అనొచ్చు కదా, ఎందుకంటే మనీ పరంగా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు కాబట్టి వీళ్ళని మనం ఏమొచ్చండి? రెస్పాన్సిబుల్ పీపుల్ అనొచ్చు, అంతే కదా? రెస్పాన్సిబుల్ పీపుల్ అన్నట్టే కదా, రైట్? వీళ్ళని మనం ఇంకేమంటామంటే కేర్ఫుల్ పీపుల్ అని కూడా అనొచ్చు, అంటే మనీ పరంగా అట్లా ఇండైరెక్ట్ మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో కేర్ఫుల్గా అంటే మనీ పరంగా కేర్ఫుల్గా ఉంటారు అని, రైట్? ఇది ఒక మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనం ఏమంటామంటే దీన్నే స్పేరింగ్. నెక్స్ట్ ఏమంటాం చెప్పండి? స్పేరింగ్ పీపుల్ అంటాం. ఓకేనా? సో స్పేరింగ్ పీపుల్, స్పేరింగ్ అంటే దాయడం, పక్కకు దాయడం అని మీనింగ్. అక్కడ స్పేర్ చేసుకోవడం అంటూ ఉంటాం, రైట్? కాబట్టి స్పేరింగ్ పీపుల్ అంటే ఎవరంటే ఖర్చు పెట్టకుండా పక్కకు దాచుకునే వాళ్ళు అనమాట, రైట్? సో స్పేరింగ్ అన్న మీనింగ్ ఏమొస్తుంది అంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి స్పేరింగ్ ఏమంటాం చెప్పండి దాన్ని మనం ఇక్కడ? స్పేరింగ్ అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే చూడండి ఇక్కడ పెన్యూరియస్. ఓకేనా? సో పెన్యూరియస్ అండి. చూడండి ఇక్కడ. సో పెన్యూరియస్ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. ఓకేనా? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే పించ్ పెన్నీ. నెక్స్ట్ ఏముంటుంది మనకు? పించ్ పెన్నీ అండి, రైట్? సో పించ్ పెన్నీ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. పించ్ పెన్నీ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకేనా? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది అండి, థ్రిఫ్టీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకు అక్కడ థ్రిఫ్టీ. ఓకేనా? థ్రిఫ్టీ పీపుల్. చూడండి, థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా? థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటి మనకు? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం. ఓకేనా? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని, రైట్? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే స్టింజీ, మింజీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఒకటేసారి. చూడండి ఇక్కడ స్టింజీ, మింజీ. ఓకేనా? స్టింజీ పీపుల్ అంటే సో చాలా తక్కువ ఖర్చు పెడతారండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. వాళ్ళని మనం ఏమంటామంటే స్టింజీ పీపుల్ లేదా మింజీ పీపుల్ అంటూ ఉంటాం, రైట్? కాబట్టి స్టింజీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకేనా? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే స్కిన్ ఫ్లింట్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకు స్కిన్ ఫ్లింట్ అండి. ఓకేనా? చూడండి ఇక్కడ స్కిన్ ఫ్లింట్ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకేనా? స్కిన్ ఫ్లింట్ అంటే మీనింగ్ ఏంటండి? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంటుంది అంటే టైట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి మనకు? టైట్ వర్డ్ అండి. చూడండి, ఈ టైట్ వర్డ్ అనే వర్డ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? టైట్ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అన్నమాట. ఏమంటుందని? టైట్ వర్డ్ అంటూ ఉంటాం. ఓకేనా? సో టైట్ వర్డ్ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని, రైట్? కాబట్టి ఇవన్నీ మనకు జనరల్గా ఏ మీనింగ్ వస్తాయంటే ఖర్చు తక్కువ పెట్టేవాళ్ళు. ఓకేనా? మనీని స్పేర్ చేసేవాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? చూడండి, స్టింజీ, మింజీ, స్కిన్ ఫ్లింట్, టైట్ వర్డ్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఏమొచ్చింది? స్పేరింగ్ వచ్చింది. చూడండి, మీరు పార్సిమోనియస్ అన్న కదా, పార్సిమోనియస్, పెన్యూరియస్, పించ్ పెన్నీ. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. పార్సిమోనియస్, పెన్యూరియస్, పించ్ పెన్నీ. పెన్నీ అంటే మనీ. పెన్నీ అంటే మీనింగ్ ఏంటండి? మనీ. సో పించ్ పెన్నీ అంటే మనీ తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇట్లా కాంబినేషన్ వర్డ్స్ అన్నమాట. థ్రిఫ్టీ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. థ్రిఫ్టీ తోటి మీకు నెక్స్ట్ వర్డ్స్ వస్తాయి. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళది కూడా థ్రిఫ్టీ అనే వర్డ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. అది మీకు చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ అయితే వర్క్ అయితే వర్డ్స్ సో మైజర్, నిగర్డ్, ఎకనామికల్, క్యాలిక్యులేటివ్, ఫ్రూగల్, పార్సిమోనియస్, రెస్పాన్సిబుల్, కేర్ఫుల్, ఇవన్నిటి మీనింగ్ ఏంటండి? తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఏమవుతారు? తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అవుతారు. క్లియర్ అందరికీ? అది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్. సో నెక్స్ట్ మనకి ఏంటండి? స్పెండింగ్ మచ్. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట, రైట్. సో మరి ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనము ఏ వర్డ్స్ చెప్పొచ్చు? చూడండి, ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, రైట్. సో జనరల్గా రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అంటే మనం ఫస్ట్ వర్డ్ ఏమొస్తుందంటే ఎక్స్ట్రావగెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఓకేనా. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రావగెంట్. జనరల్గా ఎక్స్ట్రావగెంట్ అంటే ఇక లగ్జూరియస్గా ఖర్చు పెట్టడం అనమాట. అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. ఎక్స్ట్రా అనే వర్డ్ ఉందా లేదా ఇక్కడ? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టడం అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట. కాబట్టి ఎక్స్ట్రావగెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట, రైట్. దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రావగెంట్, ఓకేనా. ఎక్స్ట్రావగెంట్ పీపుల్ అంటే ఎవరంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, ఓకేనా, అది రైట్. నెక్స్ట్ వన్ లావిష్. చూడండి ఇక్కడ, సో లావిష్ అన్న మీనింగ్ ఏంటంటే చాలా లగ్జూరియస్గా అనమాట, రైట్. లావిష్ అంటే మీనింగ్ ఏంటి? లగ్జూరియస్గా, అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట. దే ఆర్ స్పెండింగ్ లావిష్లీ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు అని. లావిష్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడం అంటూ ఉంటాం. దే ఆర్ స్పెండింగ్ లావిష్లీ అట్లా, ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టడం అంటూ ఉంటాం, రైట్. మరి ఇప్పుడు వీళ్ళు స్పేరింగా అన్స్పేరింగా? అన్స్పేరింగ్. చూడండి, స్పేరింగ్ పీపుల్ అంటే దాచుకునే వాళ్ళు, మరి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే దాచుకునే వాళ్ళ కాదు, అన్స్పేరింగ్ పీపుల్ అంటాం. ఏమంటాం? అన్స్పేరింగ్ పీపుల్ అంటాం, ఓకేనా, అన్స్పేరింగ్ పీపుల్ అంటాం, రైట్. నెక్స్ట్ ఇంకో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ రాస్తాను. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ రెండు ఒకటేసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రోడిగల్, నెక్స్ట్ వన్ ప్రొఫ్లిగేట్. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్, స్పెల్లింగ్ క్లియర్గా చూసుకోండి అందరూ. కనిపిస్తుంది కదా ఈ వర్డ్, ఓకేనా. చూడండి, ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్. ప్రో మనీ బాగా ఖర్చు పెడతారు అనమాట, ప్రో అన్నమాట, రైట్. ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్. ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్ అండి, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రో మీద ఉన్నాయి రెండు వర్డ్స్, ఓకేనా. ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్ అనమాట, రైట్. సో ప్రోడిగల్ అన్నా ప్రొఫ్లిగేట్ అన్నా మీనింగ్ ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టడం అంటూ ఉంటాం. ఏమంటాం? ఎక్కువ ఖర్చు పెట్టడం అంటూ ఉంటాం, ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, ఓకేనా. ఇంకా చూద్దాం, ఆ వర్డ్స్ చాలా ఉన్నాయి, ఓకేనా, చాలా వర్డ్స్ ఉన్నాయి, చాలా చక్కటి వర్డ్స్ అండి అన్ని, ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ, సో నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే స్పెండ్ థ్రిఫ్ట్. చూడండి, థ్రిఫ్ట్ అనే వర్డ్ తోటి చాలా ఉంటాయి. స్పెండ్ థ్రిఫ్ట్. థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటి? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఇందులో స్పెండ్ అని ఉంది కదా వర్డ్, స్పెండ్ థ్రిఫ్ట్ అంటే స్పెండ్ అంటే ఖర్చు పెట్టేవాళ్ళు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, ఓకేనా. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అంటూ ఉంటాం, ఓకేనా. ఏమంటాం? వాళ్ళని ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అంటూ ఉంటాం, ఓకేనా, అది రైట్. నెక్స్ట్ అన్థ్రిఫ్టీ. చూడండి ఇక్కడ, అన్థ్రిఫ్టీ. అన్థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటి? థ్రిఫ్టీ పీపుల్ అంటే ఎవరండి? తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. దానికి ఆపోజిట్ కదా అన్థ్రిఫ్టీ అనేది. అన్థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట, ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అంటారు, రైట్. నెక్స్ట్ దీన్నే మనం ఇంకేమంటామంటే థ్రిఫ్ట్లెస్. ఏమంటాం చెప్పండి? థ్రిఫ్ట్లెస్ అంటాం, ఓకేనా, థ్రిఫ్ట్లెస్ అండి. సో చూడండి, థ్రిఫ్ట్ తోటి ఎన్ని వర్డ్స్ వస్తాయి? 4 వర్డ్స్ వస్తాయి యాక్చువల్గా. థ్రిఫ్టీ అనేది మాత్రమే తక్కువ ఖర్చు పెట్టడం అనే మీనింగ్ వస్తుంది, థ్రిఫ్టీ అనేది, రైట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే స్పెండ్ ఉంది కదా, స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. అన్థ్రిఫ్టీ అంటే థ్రిఫ్టీకి ఆపోజిట్. థ్రిఫ్ట్ లెస్ అన్నా కానీ థ్రిఫ్ట్కి ఆపోజిటే, రైట్. కాబట్టి అన్థ్రిఫ్టీ అంటే ఎక్కువ ఖర్చు, థ్రిఫ్టీ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఆపోజిట్ ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. థ్రిఫ్ట్ లెస్ అంటే థ్రిఫ్ట్ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఆపోజిట్ ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అన్నమాట, రైట్. లెస్ అంటే ఆపోజిటే, అన్న అంటే ఆపోజిటే కదా. కాబట్టి స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా, అన్థ్రిఫ్టీ అన్నా, థ్రిఫ్ట్ లెస్ అన్నా మీనింగ్ ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని మీనింగ్ ఏంటి? అక్కడ మనకు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని, ఓకేనా. మరి ఇప్పుడు వీళ్ళు కేర్ఫుల్ పీపులా, కేర్లెస్ పీపులా? కేర్లెస్. కేర్లెస్ పీపుల్ అని అసలు, ఓకేనా. ఇప్పుడు వీళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అవుతారా? ఇర్రెస్పాన్సిబుల్, ఓకేనా, మనీ పట్ల ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అన్నమాట, రైట్. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అవుతారా అండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో వర్డ్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే రెక్లెస్. చూడండి, రెక్లెస్ అన్నా కేర్లెస్ అన్నా రెండింటి మీనింగ్ సేమ్. రెక్లెస్ అన్నా కేర్లెస్ అన్నా రెండింటి మీనింగ్ సేమ్ అండి. సో రెక్లెస్ బిహేవియర్ అంటాం, అంటే కేర్లెస్ అని, రైట్. కాబట్టి రెక్లెస్ అంటే ఎట్లా పడితే అట్లా కేర్ లేకుండా చేయడం అనమాట, ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ చూడండి, ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడితే వాళ్ళని ఇంకేమంటామంటే మనము ఇంప్రూడెంట్. ఏమంటాం చెప్పండి? వాళ్ళని మనము ఇంప్రూడెంట్ పీపుల్ అండి, ఓకేనా. సో ఇంప్రూడెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలాంటి, ఓకేనా, విజన్ లేకుండా, ఎలాంటి ఫ్యూచర్ పట్ల కేర్ లేకుండా ఖర్చు పెట్టడం అనమాట, రైట్. ఇంప్రూవెంట్ అంటాం, రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ ఏముంటుందంటే ఇంప్రావిడెంట్. ఈ రెండు వర్డ్స్ ఒకటేసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి ఇక్కడ వర్డ్స్ ఇంప్రూడెంట్, ఇంప్రావిడెంట్ అండి.
ఇంప్రూవిడెంట్ అంటే మీనింగ్ ఏంటట, మీనింగ్ ఏమొస్తుంది అక్కడ, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళు మనీని ఏం చేస్తారు, వేస్ట్ చేస్తారు కదా. సో వీళ్ళని ఏమంటాం చెప్పండి మనము, వేస్ట్ఫుల్. ఏమంటాం వీళ్ళని ఇక్కడ మనము, వేస్ట్ఫుల్ పీపుల్ అంటాం. ఏమంటాం చెప్పండి వాళ్ళని, వేస్ట్ఫుల్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి వేస్ట్ఫుల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అక్కడ, మనీని ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేస్తున్నారు అని. సో వీళ్ళందరూ ఏమవుతారంటే ఓకేనా, ఎక్స్ట్రా ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. అర్థమైందా వర్డ్స్, ఇదండి. ఇవి మనకి ఏంటంటే వర్డ్స్ అంటూ ఉంటాం, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకు యూజ్ చేసే వర్డ్స్ అనమాట. ఓకేనా, అర్థమైందా. ఒకసారి చూడండి, ఎక్స్ట్రా వగెంట్ అంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టే వాళ్ళు, లావిష్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. ఓకేనా. సో అన్స్పేరింగ్ అంటే స్పేర్ చేయని వాళ్ళు అనమాట, మనీని దాచిపెట్టని వాళ్ళు అని. రైట్. నెక్స్ట్ వన్ ఏంది, ప్రోడిగల్ ప్రోఫ్లిగేట్. ఈ రెండింటి మీనింగ్ సేమ్. రైట్. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్, అన్థ్రిఫ్టీ. చూడండి, స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా, అన్థ్రిఫ్టీ అన్నా, థ్రిఫ్ట్లెస్ అన్నా మీనింగ్ ఏంటి, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళకి కేర్ ఉండదు కదా, కాబట్టి కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అవుతారు. ఓకేనా, కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. నెక్స్ట్ ఏమొచ్చింది మనకు, రెక్లెస్ పీపుల్, ఇంప్రూడెంట్ పీపుల్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంప్రూవిడెంట్ పీపుల్, వేస్ట్ఫుల్ పీపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీంతో ఇంకో వర్డ్ ఏం చెప్పొచ్చు అంటే జనరస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జనరస్. చూడండి, సో జనరస్ అంటే జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఒక మీనింగ్ ఏమొస్తుంది అంటే చాలా దయ కలిగిన వాళ్ళు, లిబరల్ పీపుల్ అంటాం. అంటే పోనీలే ఇచ్చేద్దాం అని చెప్పేసి చారిటీ, అంటే మనీ అనేది ఎంత పడితే అంత ఇచ్చే గుణమున్న వాళ్ళు అనమాట. ఇది కొంచెం పాజిటివ్ మీనింగ్ తోటి తీసుకుంటామండి. జనరస్ అంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే, పాజిటివ్ వేలో అన్నమాట, లిబరల్ పీపుల్ అనమాట. ఓకేనా. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టే జనరస్ అనే దాన్ని మనము మ్యాగ్నానిమస్ అంటాం, అంటే బాగా పెద్ద దయగల పీపుల్ అని. రైట్. కాబట్టి జనరస్ పీపుల్ అంటే సో మ్యూనిఫిషియంట్ అంటూ ఉంటాం. రైట్. అంటే జాలితోటి దయతోటి వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట, పాజిటివ్ వేలో. కాబట్టి జనరస్ అన్న మీనింగ్ ఏమొస్తుంది, సో ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనము ఏమనొచ్చండి, జనరస్ పీపుల్ అని కూడా అనొచ్చు. కానీ ఇది పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అనమాట. ఇవన్నీ మనకు జనరల్గా నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి, కానీ జనరస్ మాత్రం మనకు పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో జనరస్ అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవ్వండి. ఓకేనా. ఇవి మనకు ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. అర్థమైంది కదా. సో ఇవేంటంటే మనకు మరి ఇవేంటంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. అవి ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, ఇవేమో తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. మొత్తం ఈరోజు ఎన్ని వర్డ్స్ నేర్చుకోండి చూడండి ఇక్కడ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రైట్. నెక్స్ట్ 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే. 27 28 29 30 31. చూడండి ఇక్కడ 31 వర్డ్స్ అండి. మీరు ఒకటే చెప్తున్నా చూడండి సార్, 31 వర్డ్స్ ఒకటే రోజులో అన్ని ఎట్లా గుర్తుంటాయి సార్ అనుకుంటారండి. నాకు గుర్తున్నాయా లేవా, గుర్తున్నాయి. మీకు కూడా గుర్తుంటాయి ఆటోమేటిక్గా. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందండి, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం రాదు. ప్రాక్టీస్ చేయడమే ఇంపార్టెంట్ మీకు. ఓకేనా. చూడండి, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే, ఎవరైనా సరే వొకాబులరీ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచే మీకు వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. కాబట్టి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాబట్టి కంపల్సరీ దీని మీద ఫోకస్ చేసుకోండి. అర్థమైంది కదండి. ఈరోజు మీరు 31 వర్డ్స్ నేర్చుకున్నారు. 31 వర్డ్స్ మీరు నోట్స్లో ఉండాలి. మంచి నోట్స్ పెట్టుకోండి. ఇందులో నుంచే వస్తాయండి బిట్స్ మేజర్గా. నేను చెప్పే వర్డ్స్ నుంచే వస్తాయి మేజర్గా. వొకాబులరీ అన్ని క్లాసెస్ చూశారు అంటే బెస్ట్ స్కోర్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకేనా. అర్థమైంది కదా అందరికీ. ఇవ్వండి. ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే నేను ఈరోజు చెప్పిన వర్డ్స్ అనమాట. ఓకేనా. సో మీకు ఒకవేళ ఫుల్ క్లాసెస్, ఫుల్ వొకాబులరీ క్లాసెస్, ఫుల్ గ్రామర్ క్లాసెస్ కావాలంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఫుల్ క్లాసెస్ చూసుకోవచ్చు అనమాట. ఓకే. లాగిన్ రిజిస్టర్ అయితే ఎస్ఎస్సి కోర్సెస్ ఫుల్ కోర్సులు ఉంటాయి అనమాట. డిఎస్సి కోర్సెస్, కోర్టు జాబ్స్ అన్ని కోర్సెస్ ఉంటాయండి. అందులో వొకాబులరీ క్లాసెస్ ఉంటాయి, గ్రామర్ క్లాసెస్ ఉంటాయి, ఇంకా చాలా క్లాసులు ఉంటాయి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు వినొచ్చు. ఓకేనా. సో ఇది మనకు క్లాస్ 3 అండి. సో నెక్స్ట్ మనము క్లాస్ 4 కూడా చూస్తాం. అదేవిధంగా కోర్టు జాబ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి డిఫరెంట్ గ్రామర్, వొకాబులరీ అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకేనా. లాస్ట్లో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.